మనిషి జీవితంలో డబ్బు ఒక అవసరం మాత్రమే. కాని ప్రేమ, ఆత్మీయత, మనసుకు మనసు కలిసే బంధాలు ఇవే అసలైన సంపదలు. ఈ ప్రపంచంలో చాలామంది ఎంత సంపాదించావు అని అడుగుతారు. కాని జీవితాంతం మనతో ఉండేది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన కోసం కన్నీళ్లు పెట్టుకునే మనుషులు. ఈరోజు మనుషులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు డబ్బు కోసం పరుగులు తీస్తున్నారు. సంతోషాన్ని మర్చిపోయి, కుటుంబాన్ని దూరం చేసుకుని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదిస్తున్నారు. కాని ఒకసారి ఆగి ఆలోచించండి, మన జీవితానికి నిజమైన అర్థం ఇదేనా? డబ్బు ఉంటే సౌకర్యాలు కొనొచ్చు, కాని మనసుకు శాంతి కొనలేం. పెద్ద ఇల్లు నిర్మించొచ్చు, కాని ప్రేమతో నిండిన కుటుంబాన్ని కొనలేం. ఖరీదైన గడియారం కొనొచ్చు, కాని పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేం. వేల మంది మధ్య నిలబడొచ్చు, కాని మనస్ఫూర్తిగా తోడుగా నిలిచే ఒక మనిషిని డబ్బుతో సంపాదించలేం. మనిషి గొప్పతనం అతని దగ్గర ఉన్న డబ్బుతో కాదు, అతని హృదయంలో ఉన్న మంచితనంతో కొలుస్తారు. ఎందుకంటే డబ్బు ఉన్నవాడిని సమాజం కొంతకాలం గుర్తుంచుకుంటుంది, కాని మంచి మనసున్నవాడిని జీవితాంతం గుర్తుంచుకుంటుంది. జీవితం చిన్నది, అందుకే కోపాలు తగ్గించండి, ప్రేమను పెంచండి, మనసులో ద్వేషం పెట్టుకోకండి. ఎవరినైనా బాధ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే మాటలతో చేసిన గాయం చాలా లోతుగా ఉంటుంది. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మర్చిపోవద్దు. మీకోసం కష్టపడ్డ తల్లిదండ్రులను గౌరవించండి. మీ కష్టాల్లో మీ వెంట నడిచిన మనుషులను మరిచిపోవద్దు. ఎందుకంటే విజయం ఒంటరిగా రావచ్చు, కానీ ఆనందం మాత్రం మనుషులతో కలిసి ఉన్నప్పుడే వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు కోసం జీవిస్తున్నాడు, కానీ చివరికి అతను వెతికేది ప్రేమే. ఒక ఆప్యాయమైన మాట, ఒక్క నిజమైన స్నేహం, ఒక్క మనస్ఫూర్తిగా పలికే "నువ్వు ఉన్నావు కదా" అనే భరోసా. ఇవే జీవితాన్ని అందంగా మారుస్తాయి. సంపాదించండి, కానీ సంపాదన కోసం మనుషులను కోల్పోవద్దు. ఎదగండి, కానీ ఎదిగిన తర్వాత అహంకారంతో మారిపోవద్దు. జీవితంలో పెద్దవాళ్ళు కావచ్చు, కానీ మనసులో మంచితనం చిన్నదవ్వకూడదు. చివరికి గుర్తుండేది మన సంపద కాదు, మన మంచితనం, మన విజయాలు కాదు, మన వల్ల నవ్విన ముఖాలు. ఒక్కరోజు ఈ జీవితం ముగిసిపోతుంది, కానీ మన వల్ల ఎవరి హృదయంలోనైనా ఒక్క మంచి జ్ఞాపకం మిగిలితే అదే మన. ప్రేమించండి, గౌరవించండి, మనుషులను మనసుతో దగ్గర చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషికి చివరి వరకు తోడుగా నిలిచేది డబ్బు కాదు, మనుషుల ప్రేమ మాత్రమే. అదే జీవితంలో నిజమైన ధనం, అదే మనిషి సంపాదించాల్సిన గొప్ప సంపద.